ముందుగా మనతోలు వెళ్ళి ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఈరోజు క్రైమ్ వార్తలు ఏమన్నా చూసే ప్రయత్నం చేస్తా. చంపాపేటలో దారుణ హత్య అంట. ఓరు ఈయన న్యాయవాది, ఆల్తుపాలతో ఆయన ఏం కాదు, న్యాయవాది. దారుణ హత్య. ఎందుకు హత్య చేయబడ్డాడంటే కొద్దిగా చిత్రంగా ఉంది ముచ్చట. వీళ్ళు ఉండే ఏరియాలనంట, ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటాయి కదా పెద్ద పెద్ద ఈ బిల్డింగ్లలో, అందులో ఒక గుమస్తా ఉంటాడంట. అంటే వాచ్మెన్ లెక్క ఉంటాడుగా. ఆ వాచ్మెన్ లెక్క ఉంటే ఆయన ప్లస్ ఆయన భార్య ఇద్దరు కలిసి అలానే ఉంటారు. అయితే వాళ్ళ భార్య మీద ఏరియాలో ఒకరికి కన్నుపడదంట. ఆయన పేరు దస్తగిరి. ఆ దస్తగిరి అంటే కన్నుపడదంట. చిన్నగా అడంగిడంగా సోఫా చేసుకొని ఎవరో నడిపిస్తూనే ఉండు. ఇక ఈ ముచ్చట ఆ ముచ్చట తెలిసి మొగని తెలిసింది. మొగని తెలిసేసరికల్లా ఈ న్యాయవాది దగ్గర పోయిరంట. సార్ గిట్ట సంగతి సార్ గిట్లా అయిందంటే పెద్ద మనిషి తరంగా, ఏయ్ గట్ట పద్ధతి కాదురా భయ్, మన ఇంటికాడ పని చేస్తానికి వచ్చినామని అటు చేయడం కరెక్ట్ కాదు. ఆడు కూడా కూలినాలు చేసుకొని బతుండు, ఆయన ఇచ్చిపెట్టు, ఆయన భార్యను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతామని ఈయన ఏదో పెద్ద మనిషి లెక్క ముచ్చట చెప్పిండట. ముచ్చట చెప్పేసరికల్లా, ఇంత పనికున్నావు నువ్వు నా మీద, ఏది నా ప్రియురాల్ని నువ్వు దూరం చేస్తావని కక్ష కట్టినట. కక్ష కట్టి 2 సార్లు బెదిరిస్తే ఏం చేసిండట ఈ న్యాయవాది. ఇక ఈయన చదువుకున్నాడు కాబట్టి చట్టప్రకారంగా పోయిండు. ఆ పోలీసు వాళ్ళకి చెప్పినట. పోలీసు వాళ్ళకి చెప్తే ఆ పోలీసు వాళ్ళు నాడు దస్తగిరిని పిలిపించి మంచిగా సాఫ్ చేసినట్టు ఇంటికి పంపించారట. ఇక మనసులో పెట్టుకుంటూ, అమ్మర కొడుక నా లవర్ని దూరం చేసిందే కాక పోలీసు వాళ్ళకి పిలిపించి నన్ను ఇప్పిస్తావు అనుకొని ఎట్లా చేయాలి, ఈయన పని కథం చేయాలి. అంతలే ఆమె వెళ్ళిపోయింది. ఇక ఆ భార్య భర్తలు ఇద్దరు కలిసి ఇక ఈయన బాధ భరించలేక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేసరికల్లా ఓనాడు వచ్చినట. మళ్ళీ వచ్చి ఎక్కడ పోయింది మా లవర్, ఎక్కడ పోయిందని అంటే, అరే పిల్ల నాకేమెరకరా మీ లవర్ సంగతి అని అంటే, లేదు నీకు ఎరికే, నువ్వు జర పిలిపి అన్నట. నేను లాయర్, ఆయన న్యాయవాదిని, నేను బోకర్ని కాదు, నేను అట్లా పిలిపిస్తాను కాదు, జర మమ్మగా నన్ను ఇచ్చిపెట్ట అంటే, ఇక ఆయన మీద ఎంతసేపటి కక్ష కట్టి కూర్చున్నాట. కూర్చొని ఎట్లా చేసి చంపాలని చిన్నగా ప్లాన్ చేసుకొని కూర్చుండు. మార్నింగ్ వాకింగ్ పోతారు కదా, మార్నింగ్ వాకింగ్ పోగానే ఇదే సందాన్ని చూసిండట. చూసి వెనక్కి వచ్చిండట. ఆయన కత్తి తీసుకొని ఇక ఏమంటారు క్రూరంగా ఇష్టమైన రకంగా నరికి చంపినట్టు. పబ్లిక్ ఆత చూస్తూనే ఊరట. ఇక చూస్తే మాత్రం వాళ్ళ చేతిలో కత్తి ఉండి దగ్గర పోతారు. కానీ ఇక కథ పోలీసులు కప్పి అయితే పోలీసులు కొని లోపడేసిరట. ఇక చూడు కథ, ఉంచుకున్న మిస్ అయిందని న్యాయవాదం చంపుతా అర్రలు చలారా ఎడ దొరికిరు మీరు అసలుకు. నీ బుద్ధి ఉంటే మరి ఆమె ఎడ ఉంది ఏం కథ అని పోతే పోవాలి, అటెంకల పడి సావాలి. కానీ ఏదో పెద్ద మనిషి తనం మధ్యలో చేసిన పాపానికి ఉత్తపుణ్యానికి అని బోగర్ లెక్క ఏడ ఉందో పిలుచుకరా, ఏడ ఉందో అడ్రస్ చెప్పానంటే ఆయనకేం ఎరక పాడైపోను. చివరికి పాలన తీసిండు. గట్లా ఉంది. ఇంకోటి ఏముంది, టీవీ నటిపై లైంగిక దాడి. ఇదేడా బంజారాయిల్స్నా, ఇది ఇంకా గమ్మతుంది ముచ్చట. బొంబాయికి వెళ్ళి ఒక టీవీ నటి ఉందంట. ఆమె హైదరాబాద్ ఆమె ఒక ఆమె సోఫా చేసుకుందంట, చిన్నగా పట్టుకొచ్చిందంట. జరగాడ షాపింగ్ ఏది షాప్ ఓపెన్ చేయాలి, జర వస్తావా అని అంటే, ఇక సోపునా జర ఆమె చిన్నపాటి సెలబ్రేటా ఓపెన్ చేస్తానని పోయిందట. ఇది దోస్తుని పట్టుకొని. ఈ దోస్తు ఇది మహా బద్మాసి ఉన్నాడు, పాడైపోను. చిన్నగా ఏం చేసిందట, బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టిందట. ఇక మరి ఆ వీడియోలు ఏంది ఏముండి పాడైనా ఎటు చేసిందో, నాకు 3 సోపతగాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకు కూడా సందేహరాదని చెప్పిందట. బట్ అట్టేట నేను అసలు దాని కానీ ఇసలు దాని కాదని అంటే, లేదు నువ్వు ఆ పని చేస్తేనే లెక్క అనుకొని ఆ ముగ్గురిని కొనిపోయి ఇంట్లో తోలిందట. ఆ ముగ్గురు సహకరించాలంటే ఆమె నా వల్ల కాదు, అసలు నాకు ఇటువంటి పనే తెలియదు, నాకు వద్దానంటే ఆ పొరగాల ఈ ముగ్గురు కలిసి ఆమె దాడి చేసిరట. ఆమె తప్పించుకొని బయటికి పోయి పోలీసుల దగ్గర పోతే పొరక వేస్తే ఇగో వాళ్ళు చేసిన పడ్డరు. అయ్యో రామచంద్ర, ఇదైతే ఇంకా దారుణం. ఎంఎంటీఎస్లో అత్యాచార యత్నమా, ఇది ఇంకా రైలు మీద పోతుంటే ఒంటరిగా పోతుందంట ఒక అమ్మాయి. ఇది ఏడ జరిగింది, సికింద్రాబాద్, ఎక్కడో కాదు మన పట్టణంలో. పట్టణం పాడైపోయింది, చాలా డెవలప్ అయినట్టుంది. అయితే గిసోటి హైట్ పైన ఆ పట్టణంలో రైల్లో పోతుందంట ఒక ఆమె జర ఒంటరిగా కూర్చుంది. ఇదే సందు దొరికింది అనుకొని ఆ యువతి పైన ఎంతమంది అయ్యా ఈ ముగ్గురు కలిసిరంట. ముగ్గురు కలిసి ఇక ఆమెని చిన్నగా ఇబ్బంది పెడతాను తయారయ్యారు. ఇలా ఇంకా వేధిస్తాందుకే ఇక ఇబ్బంది పెట్టేదే ఉంది. ఇక ముగ్గురు, ఇప్పుడు ఆమె ఒక మనిషి ఏం చేస్తుంది, ఇద్దరున్నా సరిపా కథ మన ఇబ్బంది పెట్టేసరికి ఈ బాధ భరించలేక ఏం చేసింది, రన్నింగ్ ఏమంటారు మన రన్నింగ్ ఉన్న ట్రైన్లోకి వెళ్ళి దూకింది. ఇప్పుడు సస్తన బాధ లేదు కానీ వీళ్ళకి మాత్రం చేయొద్దు అనుకుంది ఆమె. రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళి కింద దూకింది. అయితే మన బండి సంజయ్ అన్న చిన్నపాటి సాయం చేసినాడు, కొనపోయి గాంధీ హాస్పిటల్ వేసిరంట. పోలీసు వాళ్ళు ఈ ముగ్గురిని చిన్న ఫోటోలు సీసీ కెమెరాలో దొరకదా అంటే, ఈ సన్నాసి పాడుకోవాలకి ఎక్కడ తలకాయ పనిచేయక ఆ తాగిన మైకలు ఏం చేస్తారో అర్థం కాదు. అది రైలు రా నాయన, రైల్లో కొన్ని 100 మంది ఉంటారు, ఆడ ఎన్నో రకాల కెమెరాలు ఉంటాయి. మీరు పోయి ఈ పని లంగ పని దొంగ పనులు గిసోటి పనులు ఈ ఆడోళ్ళు ఒంటరిగా పోవద్దా? అసలు ఎక్కడ పోతుంది దేశం అసలు అర్థమవుతలేదు. ఆడవిళ్ళు అవపడ్డదంటే జర్రంత సందు దొరికిందంటే ఎంతసేపటికి ఆగం చేద్దామని చూస్తారు.
ఎట్ట చేసినా కానీ చివరికి అయితే ఆగమయ్యేదట్టి మీ ముగ్గురే ఇద్దరు ముగ్గురు ఎంతమంది రాలే. ఇప్పుడు ఆమె ఆల్రెడీ ఏది మన రైలుకి వెళ్ళి కింద దుంకిందట. అదృష్టం బాగుండి బతకొచ్చు సరే. ఇక ఏమంటారుగా రాత కరెంట్ లేకుంటే ఏమైతే తెలియదు. కానీ ఉత్తగా అమ్మాయిలు తోపంటి పోతుంటే కనీసం కూడా ఓర్చలేని నృత్యాలు ఎంతోమంది ఉన్నట్టు ఉంటుంది. ఒక్క అమ్మాయి అట్లా కూర్చుందంటే సరే ఆమె పోద్ది అదో లెక్క. మీకు అసోంటి బుద్ధి పుడితే పెళ్లి చేసుకొని తెస్తామా, లేకపోతే మీ ఇళ్ళలో ఉన్న భార్యల దగ్గర మీ ప్రతాపం చూపిస్తామా. కానీ తోపండి పోయి ఆడవాళ్ళ దగ్గర పోయి గిట్ల లేని కథలు పడితే ఓడుకుంటాడు. అంత దేశమైన గుడిపోయింది అనుకుంటారా. తల్లి పోలీసులు కొనబోయారు లోపలిస్తే భద్రాలు పక్కన వాళ్ళు కూడా సరకాల. ఇక ఎట్టేట కథ ఏం కదా ఆల్రెడీ కూడా వీడు నిందితుడు మహేష్ అంట చక్కదనంగా పోటు ఉంది. ఎట్ట ఉంటుంది మన ఇలపీట ముఖం ఉన్నట్టే ఉంది. చూడలే ఒకసారి ఈ ముఖం పాడైపోయింది మొత్తం చెమట. ఇగో ఇసోటి కథ. ఇక హరీష్ రావు ఏమంటున్నాయంటే ఇదేనా ఇందిరమ్మరాజ్యం. ఇక అయిందానికి కాదానికి ఇదే పని నలుగురు. ఇక హరీష్ రావు గురించి ముచ్చట ఇప్పుడు తర్వాత చెప్తాం. కానీ ఇక ఒకట ప్రజలారా